క్రీస్తునందు కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలకి ప్రభువైన యేసుక్రీస్తు నామమున తరపున వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లల చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు ధ్యానించుకున్నట్టుగా ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆయన మీరు రాయించిన జీవగ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయం తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా మా యొక్క మనోనేత్రము తండ్రి వెలిగిస్తాము. మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు నేర్చుకొని వాటికి అనుగుణంగా తండ్రి మా యొక్క బ్రతుకులను దిద్దుకునే విధంగా అవకాశం కలిగించాము. చక్కటి వాతావరణాన్ని తండ్రి అనుకూలపరచమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి అంశం సర్వేంద్రియానం నయనం ప్రధానమా ప్రమాదమా. సర్వేంద్రియానం నయనం ప్రధానమా ప్రమాదమా. బ్యాచులర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ సెమిస్టర్లో ఈ యొక్క లెసన్ ఉంది పిల్లలు. ఆలోచిద్దాం. ఈ యొక్క పాఠం ద్వారా దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచాలని అనుకుంటా ఉన్నాడు. ఈ యొక్క పాఠం యొక్క సారాంశం ఏంటో మనం ఆలోచిద్దాం. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనిషి గూర్చి ఒక మాట చెప్పారు. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. ఒకసారి సౌండ్ చెక్ చేసుకున్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడిన మాట మనం ఆలోచిస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది ఇక్కడ దేవుడు నరుని ఆత్మ గురించి చెబుతూ ఈ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పాడు. ఎంతసేపు ఇది మైండ్లో పెట్టుకోవాలి. మన పాఠంలో ఉన్నటువంటి టైటిల్ ఒకసారి మనం ఆలోచిస్తే సర్వేంద్రియానం నయనం ప్రధానమా ప్రమాదమా. లోకంలో ఒక సామెత ఉంది. చాలా సామెతలు చెప్పుకుంటూ ఉంటారు. సందర్భాన్ని బట్టి వారికి గుర్తొస్తాయి. కంటికి ఏదైనా అంటే కన్నుకు ఏదైనా హాని జరిగే సందర్భం వచ్చినప్పుడు ప్రక్కన ఉన్న వారు జాగ్రత్త పడని ఈ మాట చెప్తారు. పెద్దలు ఏమన్నారంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే సర్వ ఇంద్రియాలలో దేవుడు మనిషికి ఇచ్చినటువంటి సర్వ అవయవాలలో నయనం ప్రధానం. నయనం అంటే కన్ను. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరంలో ఈ ఉన్న అవయవాలలో ఏది ప్రధానమైనదని పూర్వీకులు చెప్పారంటే ఆ సామెత ఏదంటే కన్ను ప్రధానమైనది. మానవ దేహంలో కన్ను ప్రధానమైనది అని లోకం చెప్తా ఉంది. అయితే బైబిల్ కలిగినటువంటి మనం ఇది ప్రధానమైనదా లేదా అంతవరదో కాకుండా ఇది ప్రమాదం కూడా తెస్తుందా అది మనం ఆలోచిద్దాం. అయితే సామెత గ్రంథంలో మనం ఇప్పుడు ఏం చదువుకున్నామంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రియమైన దేవుని పిల్లలారా, నరుని ఆత్మ దేవుడు ప్రారంభంలో మనుషులను చేసినప్పుడు ఎలా చేశారంటే
ఒకే లింగంగా దేవుడు చేయలేదు. పురుషులుగా చేశాడు, స్త్రీలుగా చేశాడు. పురుషులుగా చేశాడు, స్త్రీలుగా చేశాడు. అలా చేసినప్పుడు దేవుడు ఏమని పేరు పెట్టాడు ఒకసారి చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మనిషిని చేసినప్పుడు ఒక పేరు పెట్టాడు. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చదివితే, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృష్టింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాను. ఏ పేరు పెట్టాడు? నరులు. ఇదిగో వీరు నరులు, పురుషులు స్త్రీలు. అయితే వీళ్ళు నరులు, వీళ్ళు మనుషులు, వీళ్ళు నరులు. అయితే ఈ నరుల దగ్గర వచ్చిన తర్వాత మనం ఇందాక చదువుకున్న మాట చూస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనిషి అనగా లేదా నరుడు అనగా మనకు 2 విషయాలు మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఒకటి ఆత్మ, రెండవది శరీరం. ఒకటి ఆత్మ, రెండవది శరీరం. ఈ ఆత్మ శరీరం కలయికనే మనిషి. ఈ ఆత్మ శరీరం కలయికనే నరుడు. అయితే ఈ ఆత్మ శరీరం కలయికతో ఉన్నటువంటి ఈ నరుని యొక్క విషయమై దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఆ నరుని లోపల ఆ నరుడు మరి కలిగేటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అది ఏంటంటే అని దేవుడు చెప్పాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. లోకంలో సామెతలు ఉన్నాయి. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు, ఇంటికి దీపం ఇల్లాలు. అయితే అవి పక్కన పెడితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నరుని ఆత్మ ఇదిగో నేను పెట్టిన దీపం, నేను దీపం పెట్టాను. ఆయన ఆ ఆత్మ ఏదైతే ఉందో అది దీపం. దాన్ని తీసేసాను అనుకో, దీపం అది ఆరిపోయింది అనుకో, ఆ నరుని యొక్క ఆ శరీరం ఏమైపోతారంటే ఆ శరీరం శవమైపోతుంది. ఆ శరీరం శవమైపోతుంది. యేసుక్రీస్తు కూడా ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం మనకు ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. జీవింపజేసేది ఆత్మ, శరీరం అనేది అది నిష్ప్రయోజనం. ఆత్మ వెళ్ళిపోయిందంటే, చచ్చిపోయాడంటే, ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ డెడ్ బాడీ, ఒకనాడు బాగా తిరిగినటువంటి ఆ మనిషి, ఆ శరీరం శవమైపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ చేసేటువంటి ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఆ దీపం ఏమైపోయినట్టు, అది ఆరిపోయింది. ఆ దీపం ఆరిపోతే అంటే ఆ ఆత్మ అనేది ఆ శరీరంలోని వెళ్ళిపోతే, ఆ శరీరం నిష్ప్రయోజనం అయిపోతే అది ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. కోడి అది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత, చికెన్ షాప్కి వెళ్ళిన తర్వాత, అది చనిపోయిన తర్వాత అదేనా కనీసం కేజీ 200 మరి ధర పలుకుతారు. కానీ చచ్చిపోయిన తర్వాత మనిషి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ శవాన్ని కనీసం ఒక 50 రూపాయల కోసం కూడా కొనుక్కోవడానికి ఏ ఒక్కడు రాడు. దాన్ని మళ్ళీ శ్మశానం తీసుకెళ్లాలంటే మనమే డబ్బులు పెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మ జీవింపజేస్తున్నది, శరీరం నిష్ప్రయోజనం. ఆ ఆత్మ అనేది ముఖ్యమైనది. ఆ ముఖ్యమైన దాన్ని దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నాన్న, అది నేను పెట్టిన దీపం అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మనిషిలో 2 భాగాలు ఉంటే, ఒకటి ఆత్మ ఉంటే, ఒకటి శరీరం ఉంటే, ఆత్మను దేవుడు ఏమన్నాడంటే ఇది దీపం అన్నాడు.
అది వెళ్ళిపోతే, అది ఆరిపోతే ఇక ఆ శరీరం అనేది శవం అయిపోతుంది, అది పనికి రాకుండా వెళ్ళిపోతుంది. ఇంట్లో కూడా దీపాలు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, ఆ లైట్ ఫెయిల్యూర్ అయిపోయాయి అనుకో, లైట్ పని చేయకుండా పోయింది అనుకో, ఇంట్లో పనులు చేసుకోవాలంటే చాలా కష్టం. భోజనం చేస్తూ ఉన్నప్పుడు సడన్గా కరెంట్ పోయింది అనుకో, ఇక మనమే లైట్ కోసం వెతకాలి, సెల్ కోసం వెతకాలి. అవసరమైతే లేచి సెల్ కోసం వెళ్ళేటప్పుడు మనం తినే ప్లేట్లో మనమే కాలు పెడతాం. ఆ కరెంట్ పోయిన తర్వాత ఆ దీపం బల్బు అది ఆరిపోతే ఇక మనమే కళ్ళున్న మనమే తడవలాడతాం బుద్ధి వాళ్ళ వలె. దీపం అనేది అవసరం అంటే చాలా అవసరం. ఈ యొక్క దేహం, ఈ యొక్క శరీరంలో, ఈ శరీరము ఆత్మ కలయిక, ఈ మనిషిలో దేవుడు ఆత్మను ఏమన్నాడంటే దీపం అన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఆత్మను పక్కన పెడతా ఉన్నాను, ఎందుకంటే తర్వాత విషయం, ఈ విషయాన్ని కొంచెం వేరు పెట్టాలి, బాగా గమనించండి. ఆత్మను దేవుడు ఏమన్నాడంటే దీపం అన్నాడు. సరే, ఆత్మను పక్కన పెడతాం కొద్దిసేపు. ఇప్పుడు కేవలం శరీరం గురించే, కేవలం దేహం గురించి ఆలోచిద్దాం. అయితే ఆ దేహంలో కూడా దేవుడు ఒక దీపాన్ని చూపిస్తా ఉన్నాడు. మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక, దీపము కన్నే, కన్య అన్నాడు, వేరేది అనుకుంటామని. దేహమునకు దీపము కన్నే, కన్ను. నరునికి, నరునిలో దీపం ఏది? నరునిలో నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఇక ఆత్మ గురించి పక్కన పెట్టేస్తే, ఈ శరీరంలో, ఈ దేహంలో ఉన్న అవయవాలన్నింటిలో దేవుడు ఒక దీపాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆ దీపం అది ఏంటంటే కన్ను. దేహానికి దీపము కన్నే. ఈ కన్ను లేకపోతే, కన్ను చాలా ఉపయోగమైన దేవుని పిల్లారా. మనం కూడా మనుషులను చూస్తూ ఉన్నప్పుడు, ఎవరైనా అవయవాలతో లేనప్పుడు చాలా బాధపడతాం. ఎవరికైనా మరి కాళ్ళు లేకపోతే వారి జీవితంలో మరి పనులు చేసుకోవడానికి చాలా కష్టం, అవయవాలు లోపంతో. అదే చేతులు లేకపోతే ఇంకా బాధపడతాం. కనీసం భోజనం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కనీసం పనులు కూడా చేసుకోలేడు. అతనికి డ్రెస్ కూడా తన వాళ్ళే వేయాలి ఎవరో ఒకరు. ఇక శివయ్యకి కళ్ళే పోయాయి అనుకో, వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం. కాలు లేకపోయినా కొంత ఏదో విధంగా బ్రతకవచ్చు, చేతులు లేకపోయినా ఏదో ఒక విధంగా కొంచెం బ్రతకవచ్చు. ఇక పొరపాటున పూర్తిగా కళ్ళే పోతే ఇక 24 hours ఒక మనిషి ప్రత్యేకంగా ఆ వ్యక్తి దగ్గర ఉండాలి. కళ్ళు పోతే ఇక ఏ పని చేసుకోలేదు. అన్ని పనులు చేయడానికి ఒక మనిషి పర్మనెంట్గా ఆ వ్యక్తి దగ్గర ఉండాలి. కళ్ళు లేకపోతే ఒక మనిషి యొక్క పరిస్థితి దుర్భరమైన జీవితం. ఏమైనా దేవుని పిల్లారా, అందుకే దేవుడు కూడా చెబుతూ, లోకంలో మనుషులు చెప్తా ఉన్నారు కన్ను మనిషికి చాలా అవసరం, సర్వేంద్రియానం నయన ప్రధానం, ఉన్న అవయవాల్లో కళ్ళు చాలా ముఖ్యము. కళ్ళు లేకపోతే అసలు ఎలా బ్రతుకుతాడు, ఎలా చూడగలడు, ఎలా నడవగలడు, ఎలా ఒక చోటుని ఇంకో చోటుకి వెళ్ళగలడు? అసలు కళ్ళే అసలైనవి ఉండాలి కదా. వేరే అవయవాలు లోపించినా పర్వాలేదు, కానీ కళ్ళే లేకపోతే ఏమైపోతాడు మనిషి? ఉన్న అవయవాలలో కన్ను చాలా ముఖ్యమైనది, సర్వేంద్రియానం నయన ప్రధానం అన్నాడు. నిజమే, దేవుడు కూడా చెప్తాడు. అన్ని అవయవాలలో ప్రధానమైనదిగా, దేహానికి ఒక దీపముగా దేవుడు కన్ను అని చెప్తా ఉన్నాడు. కన్ను ప్రియమైన దేవుని పిల్లలారా, కన్ను లేకపోతే మనుషులు కూడా ఇష్టపడరు. దీపం అది, ఎందుకంటే అది దీపం కాబట్టి. దేహానికి దీపము కన్నే. ఆ కన్ను లేకపోతే ఈరోజు మనుషులు ఒప్పుకోరు. ఉదాహరణకు ఎవరైనా పెళ్లి సంబంధం తీసుకొని వచ్చారనుకున్నా, అమ్మాయి అందంగా ఉంది, చక్కటి స్వరం ఉంది, ₹1 కోటి ఆస్తి పెడతారు వాళ్ళు.
మరి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రావచ్చు, వారికి ఏం లేకపోయినా పర్వాలేదంటే అందరూ ముందుకెళ్తారు, ఎగబడి ముందుకెళ్తారు, నేను వెళ్తానని. అయితే ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది అని ఒక విషయం చెప్పి ఆ అమ్మాయికి కళ్ళు లేవంటే ఎవరైనా ముందుకెళ్తారా? చిన్న లోపం కళ్ళు, ఆ కళ్ళు 2 కళ్ళు లేవు అమ్మాయికి. అమ్మాయి చక్కగా అందంగా ఉంది, చక్కటి స్వరంతో మాట్లాడుతుంది, మీరు ఏమైనా చెబితే చెబుతూ వింటారు. కానీ ఆ అమ్మాయికి కళ్ళు లేవు, ఎవరైనా చేసుకుంటారంటే ఎవ్వరు వెళ్ళరు. పేదదాన్నైనా కానీ పేద పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీనైనా చేసుకోవచ్చు, కానీ కళ్ళు లేని ఆ గుడ్డిదాన్ని ఎందుకు చేసుకోవాలని ఏమగా మాట్లాడి అసలు పెళ్లి సంబంధం వద్దట. ప్రియమైన దేవుని పిల్లల, కళ్ళు లేకపోతే మనుషులు ఇష్టపడరు. ఇక అదేవిధంగా ఒక బైక్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ బైక్ షోరూంలో మార్కెట్లో కొత్త బైక్ దింపి వాళ్ళు, ఈ బైక్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బైక్ లైట్ లేదు, మీరు పగలు మాత్రమే తోలాలి అని చెప్తే ఎవరైనా ఆ బైక్ ఉంటారు? ఎవ్వరు. ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు పొరపాటున లైట్ ఫెయిల్ అయితే రాత్రి అయితే ఎలా రావాలి? మీరు ఏమైనా సిల్లు వేసుకొని రావాలి, మీ వెంటనే టార్చ్ లైట్ కట్టుకుని వెళ్ళిపోవాలి. అసలు ఈ స్పెషల్ బైక్ మాకు వద్దు, మా లైట్ ఉండేది ఏదైనా ఒక బైక్ చూపించామని చెప్తారు. బైక్కు లైట్ అది దీపం. అదేవిధంగా మనిషి దేహంలో దీపం ఏదంటే కన్ను. ఆ కన్ను లేకపోతే మరో మనిషి ఇష్టపడడు. దీపం అనేది, ఒక లైట్ అనేది ఒక వెహికల్ లేకపోతే మనిషి కొనడానికి ఇష్టపడడు. ఏమైనా దేవుని పిల్లలారా, అంటే దీనివల్ల ఉపయోగం ఉందా? ఇది ప్రధానమైనది. బైకుకు లైట్ ప్రధానమైనదే, మనిషికి కళ్ళు ప్రధానమైనదే. దేవుడు అదే చెప్పాడు, లోకం కూడా అదే చెప్పింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం చెప్పింది. అయితే ఉన్నటువంటి సర్వ అవయవాలలో ఈ యొక్క కన్ను అనేది ప్రధానమైనది. ఎందుకంటే అది దీపం లేకపోతే, అసలు ఇంట్లో లైటింగ్ సిస్టమ్ లేకపోతే కొత్త ఇల్లు కట్టినా కానీ ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళి చేరగలరు? ఊరి గుడిసైనా కానీ లైట్ ఉంది అందులో. పెద్ద బిల్డింగ్ కానీ లైటింగ్స్ లేదు, ఎవరైనా ఆ ఇంట్లోకి వెళ్తారా? ఎవరు వెళ్ళారు, ఎవరు నివసించారు. ఏమైనా దేవుని పిల్లలారా, ఈ యొక్క కన్ను అనేది ప్రధానమైనదే. అయితే విచిత్రం ఏంటంటే ఈ కన్ను ప్రధానమైనదే, అయితే దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. ఇది ఆశ్చర్యంగా ఉంటారు, ఇది ప్రధానమైనది, దీనివల్ల ప్రమాదం ఉందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రధానమైనది అయిన దాని వలన ప్రమాదం కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒక బైక్కు ప్రధానమైనది, ఇంకా కొన్ని దానికి సంబంధించిన పరికరాలు ఆలోచిస్తే బైకుకు బ్రేక్ కూడా ప్రధానమైనది. ఎందుకంటే బ్రేక్ లేకపోతే ఎవరు బైక్ను బయటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే బయటికి తీసుకెళ్తే యాక్షన్ జరగవచ్చు. మరి బైకుకు బ్రేక్ ప్రధానమైనదే. అయితే ఆ ప్రధానమైన దాని వల్ల ప్రమాదం కూడా ఉంది. ఎలా అంటే అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా బ్రేక్ వేసామనుకో, సడన్గా ఏమైపోతాడు ఆ డ్రైవరు? ముందుకు వెళ్ళిపోయి ముందర పడతాడు. ప్రధానమైనదే సరిగా ఉపయోగించకపోతే, సరైన విధంగా బ్రేక్ వేయకపోతే, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వేస్తే, కొద్దిగా వేగం వేసి బ్రేక్ వేస్తే, వేగంగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ డ్రైవర్ పడిపోతాడు. అంటే ప్రధానమైన దాని వల్ల ప్రమాదం ఉంది. ఇక స్త్రీలు వంట చేయడానికి అన్ని సరుకులు ఇంట్లో ఉన్నాయి, అన్ని పాత్రలు సరిపోయే పాత్రలు ఉన్నాయి, ఇంట్లో లైటింగ్ సిస్టమ్ ఉంది, లైటింగ్ కూడా కరెంట్ కూడా ఉంది. అయితే వండడానికి గ్యాస్ అయిపోయింది. గ్యాస్ ప్రధానమైనది ఆ టైంలో, ప్రధానమైనది గ్యాస్ ఆ టైంలో వండడానికి. కానీ ఆ గ్యాస్ వల్ల ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అలా వెలిగించి బయటికి వెళ్ళిపోయి ఎవరిదైనా మాట్లాడుకుంటూ మర్చిపోయింది అనుకో, ఇల్లంతా గ్యాస్ అలా బాగుతుంది. ఆ రైస్ పొంగిన తర్వాత ఆ యొక్క మంట ఆగిపోతే ఆ గ్యాస్ అలా బయటికి వస్తూ ఉంటుంది. కనుక్కోకపోతే ఇంట్లో ఏదైనా పరికరాలు, ఎల్పి పరికరాలు కానీ
ఏదైనా నిప్పు కానీ రాసుకుంటే ఇక ఆ ఇంట్లో ప్రేరణ సంభవిస్తారు. ప్రధానమైన దాని వల్ల ప్రమాదం కూడా ఉంది. ఏమైనా దేవుని పిల్లలారా, ఒక చెట్లను నరికే వ్యక్తి గొడ్డలు ఉపయోగిస్తారు, గొడ్డలి, లేదా అవసరమైతే రంపం ఉపయోగిస్తారు. ఈరోజు టెక్నాలజీలో ఎన్నో పరికరాలు ఉన్నాయి. ఒక చెట్లను సునాయాసంగా నరికేవి మిషన్లు వచ్చాయి. ఆ చెట్లు నరికే వ్యక్తి మిషన్ తీసుకొని వెళ్తూ అలా చెట్ల కొమ్మలు కట్ చేస్తూ ఉన్నప్పుడు పొరపాటున అది మిస్ అయ్యి అతని మీదకి వచ్చింది అనుకో, ఏమవుతుంది? అతని అవయవాలు దెబ్బతింటాయి. అతను అలా పని చేయడానికి అతని యొక్క జీవనం కోసం ఆ పరికరం ఉపయోగమే. అయితే దాన్ని సరిగా ఉపయోగించకపోవడం వల్ల పొరపాటు జరిగితే దానివల్ల ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈరోజు మనుషులకు దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఈ కళ్ళు దీపం. ఈ కళ్ళు లేకపోతే చూడలేము. ఈరోజు మనం అందరం కళ్ళు కలిగి ఉన్నాం. కళ్ళు లేని గుడ్డి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఏం కావాలంటే వాళ్ళు ఒకటే అడుగుతారు, మాకు కళ్ళు ఇప్పిస్తుంది, మా జీవితంలో మాకు అదే కావాలంటారు. యేసుక్రీస్తు వారు బ్రతికిన దినాల్లో కూడా గుడ్డివాడు కూడా యేసుక్రీస్తు దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. నీకు ఏం చేయాలంటే, ప్రభువా నేను చూడాలనుకుంటా ఉన్నాను, నా కళ్ళు తెప్పిస్తాను నాకు అడుగుతాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రధానమైనది అయితే ఈ రోజు ప్రధానమైన దాని వలన ప్రమాదం కూడా కొన్ని తెచ్చుకుంటా ఉన్నాడు మనిషి. కళ్ళు ప్రధానమైనదే. దాన్ని సరిగా ఉపయోగించకపోతే దాని వలన నీకు ప్రమాదం ఉంది. ఉదాహరణకు టీవీ ముందర మనం చూస్తూ ఉన్నాం. టీవీ ఏదైనా న్యూస్ కానీ ఏదైనా అవసరమై చేయకుండా ఏదైనా విషయాలు చూస్తూ ఉన్నప్పుడు కొంచెం సేపు చూసి అలా వెళ్ళిపోతే పర్వాలేదు. కానీ రాత్రి భాగంలో దాని ముందర కూర్చొని టీవీ దగ్గర కూర్చుంటే ఇక ఏమైపోతుంది? కళ్ళు పాడైపోతాయి. కళ్ళతో చూడడం ఉపయోగమే, విషయాలు గ్రహించడం, తెలుసుకోవడం. దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోకుండా ఎక్కువసేపు ఉపయోగించి ఎక్కువసేపు చూసి దగ్గరగా కూర్చొని, టీవీకి చాలామంది దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారు. వారి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, వారి కళ్ళు దెబ్బతింటాయి. తర్వాత కొంచెం సమయం వరకు బ్లర్ అనిపిస్తాయి. ఏమైనా దేవుని పిల్లల మరి సెల్లును కూడా ఎక్కువసేపు అలా చూస్తూ ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు పని లేని రోజు అలా చూస్తే ఆ కళ్ళకు ఎఫెక్ట్ వస్తుంది. టోటల్ దేహానికే దెబ్బతీస్తుంది. అది దేహానికి దీపం కన్నే. ఆ కన్నును చెడగొట్టుకుంటే, ఆ కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ప్రధానమైనది. దానివల్ల ప్రమాదం తెచ్చుకుంటాం. ప్రధానమైనటువంటి వస్తువుల వలన ఈరోజు మనిషి సరిగా ఉపయోగించకపోతే దానివల్ల ప్రమాదం ఉంది. కూరగాయలు కట్ చేయడానికి కత్తి ఉపయోగిస్తారు, ప్రధానమైనదే కట్ చేయడానికి ఆటైంది. కానీ దాన్ని సరైన విధంగా ఉపయోగించకపోతే, కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? అది దిగుతుంది, ప్రమాదం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా అదే విషయం చెప్తూ ఉన్నాడు. దానివల్ల ప్రమాదం ఉంది. ఇక్కడ 23వ వచనం ఒకసారి, నీ కన్ను చెడినదైతే, నీ కన్ను ఒకవేళ చెడిపోతే, నీ కన్ను అది మంచిదే, దాన్ని నువ్వు చెడగొట్టుకుంటే నీ దేహమంతా చీకటిమైపోవడం. నీ దేహం చీకటైపోతుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం చీకటి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రధానమైనది దానివల్ల ప్రమాదం కూడా రాబోతుంది. ప్రారంభంలో ఆది తల్లి హవ్వ, ఆమె కూడా ఈ కళ్ళ దెబ్బతోనే నాశనం అయిపోయింది. కంటితోనే. దేవుడైన యెహోవా ప్రారంభంలో ఏదైనా తోటలో చెట్టు వేశాడు. అమ్మ మీరు ఏం చేయాలంటే, ఈ తోటలో ఉన్నటువంటి చెట్లకు సంబంధించిన ఫలాలన్నీ తినండి మీరు. కానీ ఒక చెట్టు ఉంది ఆ తోట మధ్యలో. ఆ చెట్టుకు ఉన్నటువంటి ఫలాలు మీరు తినకూడదు, మీరు తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పిన కొద్ది వరకు ఆలోచించారు, తినకుండా ఉండారు. అయితే అపవాది ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఏం చేసిందంటే, చిన్నగా ఇది నిజమా, తోటలో ఉన్నవి ఏవి తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగితే, లేదు అన్ని తినొచ్చు మేము అని, ఒకటి తినకూడదని నిజం చెప్పింది. అంతటితో అపవాది ఆగలేదు. అలా మాట్లాడుతూ ఆ చెట్టు గురించి వివరించింది బాగా.
ఆ వివరించేసరికి ఈమె ఆ చెట్టు వైపు చూసింది. చెట్టు వైపు చూసింది, ఇక కళ్ళతో చూసింది, కళ్ళతో చూపించింది ఆమె. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ చదవను. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునైదై ఉండును. రమ్యమైనది ఉండుట చూసిందా? 6వ వచనంలో వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు చూసింది. అంతవరకు తినకూడదు దేవుడు చెప్పాడు కదా అని అనుకుంటా ఉండేది. కానీ అపవాదం వచ్చి మాట్లాడేసరికి అలా చూసి ఇగో చెప్పింది కదా, సరే తిందామని ఆలోచన వచ్చేసింది. ఆమె తినడం కాకుండా తనతో పాటు ఉన్నటువంటి మరి ఆదామును కూడా తినిపించి, ఈరోజు మనం కూడా ఇది తీసుకోకూడదు అనుకుంటాం. మార్కెట్కి వెళ్తాం, మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూరగాయలు కొనడానికి వెళ్ళిన తర్వాత మనం అలా చూస్తా వెళ్తా ఉంటాం. ఈ కొనసా కొనకూడదు, ఏవి కొనాలి, ఏవి కొనాలి, ఇది కొనసా కొనకూడదు అని వెళ్తా ఒక చోట ఆగి ఇవి సరిగా లేవని మనం వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, పిలుస్తాడు. పిలిచి ఏం చేస్తాడంటే మాటలతో గాడి చేస్తాడు. సరిగా లేవు కదా అని మనం చెప్తే లేదు లేదు ఇవి ఎక్కడుందో తెప్పించామని ఒక మాట చెప్తాడు. మనం ఆలోచన పడిపోతాం, ఎక్కడుందో తెప్పించాడా, ఇవి చూస్తే ఇంత చిన్నగా ఉన్నాయి, ఎప్పుడు చూడలేదు. అతని యొక్క మాట ఎలా ఉంటాడంటే ఇది కాశ్మీర్ నుండి తెప్పించా అంటాడు. ఇది కాశ్మీర్ నుండి తెప్పించాను, లేదా ఈ రాష్ట్రంలో నుండి మరి తెప్పించడం జరిగింది. ఆ మాటలకు విని ఆ యొక్క మాటలకు ఆ మాయమాటకు లోబడి కొద్ది ఆలోచన పడిపోతాం. ఆ కళ్ళతో చూసి కొని ఇంటికి వచ్చిన తర్వాత అది సరిగా లేకపోతే మోసపోతాం. ఏమైనా దేవుని పిల్లరా, ఈరోజు న్యూస్ ఛానల్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, ఎన్నో ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలు చూసి ఎన్నో వస్తువులు కొని ఆ వస్తువులు ఇంటికి వచ్చిన తర్వాత సరిగా లేవని బాధపడిన వాళ్ళు కూడా లేకపోలేదు. మీరు చూస్తే జ్ఞాపకాలు అనుకుంటా, జ్ఞాపకాలు కదా, ఎన్నెన్నో వస్తువులు చూపిస్తా, ఎంతో అడ్వర్టైజ్మెంట్లు. నాకు వచ్చిన ప్రోడక్ట్లు చూస్తే అంత క్వాలిటీగా ఉండవు. ఏమైనా దేవుని పిల్లలారా, మనుషులు చూసి మోసపోతారు, కళ్ళతో చూసి ఆశపడి చివరికి మోసపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా ప్రారంభంలో కూడా ఈ దయ్యం అనేది, ఈ అపవాది అనేది ఆది తల్లి అయినటువంటి హవ్వను మోసం చేసింది. దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఆ పండును తినే విధంగా ప్రేరేపించింది. హవ్వ పండును చూడడము, అపవాది యొక్క మాయమాటలు విని చూసి మోసపోయింది. దేహానికి దీపం కన్నే, ఆ కన్నును సరిగా ఉపయోగించాలి. ఇక్కడ హవ్వ ఆ కన్నుతో చూసింది కానీ ఆలోచించలేకపోయింది, సరిగా ఉపయోగించలేకపోయింది, పాపంలో పడిపోయింది. ప్రేమైన దేవుడు, ఇక ఇంకో వ్యక్తి గురించి ఆలోచిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను అనే వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయం 15, 16, 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాలలో సంసోను యొక్క చరిత్ర ఉంటుంది. సంసోను యొక్క చరిత్ర ఉంటుంది. అయితే ఆ సంసోను గురించి మరి దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది, దేవుని యొక్క సంకల్పం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చదువుదాం పిల్లల. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని విషయాలు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం పిల్లరా. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయింది, అయితే నీవు గర్భవతివై కుమారుని కంటావు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసముగా మద్యము కాని త్రాగకుండా ఉండుము, అపవిత్రమైనది ఏదైనా తినకుండా ఉండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ
ఆ బిడ్డ గర్భమున పుట్టినది పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను ఇశ్రాయేలీయులను రక్షిస్తాడు అని దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. అసలు ఆ విషయాలు ఎవరి గురించి చెప్పబడిన మాటలు అంటే అవి సంసోను గురించి చెప్పబడిన మాటలు. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఆ కాలంలో దేవుడు ఒక కారణ జన్ముడిగా పుట్టించుకున్న వ్యక్తి ఎవరంటే సంసోను. అయితే ఆ సంసోను తన జీవితంలో ఏం జరిగిందంటే, ఇదిగో దేహానికి దీపం ఏది? కన్ను. ఆ కన్నును సరిగా ఉపయోగించక ఏం చేస్తున్నాడంటే తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ప్రియమైన దేవుడు, మొదటగా ఏం చేశాడంటే ఒక ఆమెను చూశాడు. 14వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా ఏమైనా దిగుంటున్నారా? ఆ రోజు సంసోను యొక్క పరిస్థితి ఏంటంటే ఒక ఆమెను చూశాడు, ఇష్టపడ్డాడు, ఆమెనిచ్చి నాకు చేస్తే నేను పెళ్లి చేసుకున్నాను, మీరు ఏం చేస్తారో చేయండి, మీరు ముందు వెళ్ళిపోండి అని తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయి ఆ పెళ్లి సంబంధం మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు పరిస్థితి కూడా అదే. ఎవరినో ప్రేమిస్తారు, ఇక ఆ అబ్బాయిని తప్ప ఎవరు చేసుకోవాలని ఒక అమ్మాయి అంటారు. ఆ అమ్మాయిని తప్ప నేను ఏ ఒక్కరిని చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలని అబ్బాయి అంటాడు. అలా ఆలోచన చేసి ముందడి చేసి తల్లిదండ్రులు వద్దని చెప్పినా కానీ తల్లిదండ్రుల మాట కూడా ధిక్కరించి ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత ప్రియమైన దేవుని జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మాట విని ఎక్కడో కొంతమంది మాత్రము అలా ప్రేమించినా కానీ కొన్ని ప్రేమలు ఈ విధంగా లోకపరంగా చూస్తే తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఓకే, పర్వాలేదు. తల్లిదండ్రులు ఎదిరించి దూరంగా వెళ్ళిపోయి నాన్న అవస్థలు పడి ఉండే ఆ ఇంట్లో రెంటు కట్టలేక అక్కడే ఊరి వేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా దేవుని పిల్లలు సంసోను ఏం చేశాడంటే ఒక ఆమెను చూశాడు, ఇష్టపడ్డాడు, ఆమె ఇచ్చి చేయాలని చెప్పాడు. తల్లిదండ్రులు మరి ఏం చేశాడంటే ఆలోచన చేశాడు. ఆలోచన చేసి వెళ్ళిపోయి తన కుమారుని కోసం ఇష్టపడిన ఆమెను మరి మాట్లాడి పెళ్లి కుదిరించారు. పెళ్లి జరిగింది. సంవత్సరం ఒక ఆమెను చూశాడు, పెళ్లి జరిగింది. ఇక్కడ ఓకే, బాగానే ఉంది. అయితే వెళ్ళిన తర్వాత ఆ పెళ్లికి సంబంధించిన ఆ అమ్మాయి తరపు వాళ్ళతో ఈ సంవత్సరానికి ఒక పందెం జరిగింది. ఒక పొడుపు కథ, ఒక విప్పుడు కథ వేశాడు. ఆ విప్పుడు కథ వేసిన తర్వాత వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే తిరిగిగా మీ ఆయన మాకు పొడుపుగా తెచ్చాడు, నువ్వు ఎలాగైనా సరే నీ భర్తను అడిగి చెప్పించుకో, మాకు చెప్పు, నువ్వు చెప్పకుంటే నిన్ను మీ నాన్నను అందరం చంపుతాం. ఇది బెదిరించేసరికి ఆమె వచ్చేసి మా జనులో ఒక పొడుపుగా తెచ్చావు, మా వాళ్ళకు నువ్వు ఈ యొక్క పొడుపుతో భావం నాకు చెప్పాల్సింది అని అలా చెప్పినప్పుడు మొత్తానికి పొడుపుతో భావం చెప్పేస్తాడు. అలా చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ భావం వివరిస్తారు. ఆ యొక్క వాళ్ళ వివరించినందుకు వారికి కావాల్సినటువంటివి ఆ యొక్క ఒప్పందంలో వాళ్ళకి ఇచ్చేస్తారు. అలా ఇవ్వడం కోసం తన దగ్గర మరి ఏముందో లేదో కానీ ఆ యొక్క ఒప్పందంలో భాగంగా ఏం చేస్తాడో ఒకసారి వచనం చూద్దాం. 14వ అధ్యాయం 19వ వచనం. 14వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలు ఇచ్చింది. ఒక చోటుకి వెళ్ళిపోయాడు, వాళ్ళ దగ్గర దోచుకొని వచ్చాడు. కొడుకు విప్పుడు కథ ఎవరైతే చెప్పారో ఆ కొడుకు కథ వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఊరుకంటారా ఇలా జరిగితే ఎవరో మా దగ్గరకు వచ్చింది,
మా వాళ్ళ దగ్గర వచ్చి గొడవ వచ్చింది ఎవరని వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఇతనికి వస్తారు. తర్వాత సన్నివేశాలు కొన్ని సందర్భాలు జరుగుతాయి. దానికంటే ముందు ఏం జరుగుతా అంటే ఇలా జరిగిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. 20 వచ్చిన చూద్దాం సార్. 20 వచ్చిన అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇవ్వబడిన ఆ పెళ్లి చేసిన తర్వాత పెళ్లి కుదిరిన తర్వాత ఆ పెళ్లి సందర్భంలో ఇప్పుడు కదా చెప్పిన తర్వాత వారి భాగాలు వారికి ఇచ్చేస్తాడు. వారి ఇప్పుడు కదా చెప్పినందుకు వారికి రావాల్సినటువంటి వారికి ఇచ్చేస్తాడు. కోపంతో ఇంటికి వెళ్ళిపోతాడు. మీ ఇంటికి వెళ్ళిపోయాడు కదా తిరిగి రాడేమో అని ఆ పెళ్లి కూతురు సంబంధించిన వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే రాడేమో అని ఇతని ఫ్రెండ్ ఉంటాడు, ఆయనకి ఇచ్చేస్తాడు. ఆమెకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తర్వాత కొంతకాలం తర్వాత సంవత్సరం మళ్ళీ వస్తాడు. నా భార్య దగ్గర నేను రావాలని వస్తాడు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతాడంటే అప్పటికే ఇతని భార్యను ఇతని ఫ్రెండ్కి ఇచ్చి చేసి ఉంటాడు. ఇది మనసులో పెట్టుకుంటాడు. కోపంతో ఉంటాడు. ఇంకా కోపంతో ఉండి ఏం చేస్తాడంటే ఇక 300 నక్కలు పట్టుకుంటాడు. నక్కలు పట్టుకోవడమే కష్టం. ఇక నక్కలు అసలు దొరకవు. 300 నక్కలు పట్టుకొని తీసుకొని వచ్చి 2 నక్కలు జతలు చేస్తాడు. తోక ఆ తోక ఈ తోక జత చేసి 2 నక్కలకు మధ్యలో దివిటి వెలిగించి అలా కట్టేసి పంపుతాడు. మొత్తం 300 అంటే మొత్తం 150 జతలు అలా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటా అవి వెళ్ళిపోయి పొలాలకు వెళ్ళిపోయి ఆ పొలాలన్నీ తగలకుండా వెళ్ళిపోతాయి. అయిపోతుంటే దానికి నిప్పు తగ్గుతూ ఉంటారు. మొత్తానికి ద్రాక్ష తోటలు ఒలివ తోటలు అన్నీ తగలబడిపోతే ఈ జరిగిన ఘోరం అంతా ఎలా జరిగింది? ఈ పంట నష్టం ఇది జరిగింది ఎవరి వల్ల జరిగింది కదా అంటే ఆలోచన చేశారు. ఆలోచన చూడండి 15వ అధ్యాయం ఆలోచన ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనొచ్చు. తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితుడికి ఇచ్చాను కనుక ఇది అతడే చేసింటాడు. ఇతని సంసోను చేసింటాడని వస్తాడు. పట్టుకుందామని వస్తాడు. పట్టుకుందామని వచ్చినప్పుడు ఇతను వేరే చోట ఉంటాడు. ఇతను జనాంగ దగ్గరకు వచ్చి అతన్ని మాకు అప్పగించండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. దీన్ని వాళ్ళకి అప్పగించాలని వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. అయినప్పుడు అతడు ఒప్పందం చేసుకుంటాడు. కొన్ని విషయాలు మాట్లాడతాడు. మేము డైరెక్ట్గా చంపం కానీ వాళ్ళకి అప్పగిస్తాం అలా అన్నప్పుడు వెళ్ళిపోతాడు. దానికి కట్టేసిన తర్వాత తాళతో కట్టి వాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత కూడా యెహోవా ఆత్మ అతని మీదకి వస్తే బలంతో అతని ఆ తాళం తెంపేస్తాడు. ఆ టైంలో ఏం చేస్తాడంటే గాడిద పచ్చి దవడయంగా తీసుకుంటాడు. దొరుకుతుంది ఆ టైంలో. సుమారుగా మొత్తానికి ఎంతమంది చంపుతాడంటే 1000 మంది మనుషులు చంపేస్తాడు. మాట నష్టం జరిగింది. 1000 మంది చచ్చారు. అంతకుముందు ఒకసారి 30 మందిని చంపాడు. ఇది ఫిలిష్తీయులకు ఎలా ఉంటుంది? ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు చంపలేదా? ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు మన దేవతకు బలేయాలా? సంసోను మీద అలా ఉంటుంది. ప్రేమైన దేవుడు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడు? ఇతని యొక్క లోపం ఏంటంటే కన్ను లోపం. ఒక ఆమెను చూశాడు, పెళ్లి చేసుకున్నాడు మరోసారి. ఆ పెళ్లి నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు? 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్దకు చేరాను. వేశ్య యొద్దకు వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలులో దేవుడు చెప్పినటువంటి మాట మనది, వ్యభిచరింపకూడదు, ఈ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. అసలు అలాంటి వారు ఉన్న త్రోవలోకి వెళ్ళకూడదని ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాల్లో విని ఉంటారు, లేదా వాళ్ళ పూర్వీకులు ఎవరైనా చెప్పి ఉంటారు. కానీ అవి మాత్రం ఏవి ఆలోచన లేవు. సంసోను వేష దగ్గర వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినప్పుడు ఆ టైంలో దొరికించుకోవాలి, ఇతను దొరుకుతాడని వెళ్ళిపోయారు. కానీ ఆ టైంలో దొరకలేదు. మధ్యరాత్రి మీద ఆ టౌన్లోని బయటికి వెళ్తా మరి ఆ టౌన్లో ఆ గాజాలో ఉన్నటువంటి ఆ ద్వారం ఎంట్రెన్స్ ఉంటుందో ఆ ఎంట్రెన్స్ తలుపులు, దానికి ఉన్నటువంటి ద్వారబంధం మొత్తం పెరుక్కొని తీసుకెళ్తాడు. దొరకడు. ఆ టైంలో దొరకడు. మళ్ళీ ఏం చేస్తాడంటే 4వ వచనం పిమ్మట
అతడు సోరేకు సోరేకు లోయలో ఉన్న దెలీలాను దెలీలా అను స్త్రీని మోహింపగా ఒకసారి పెళ్లి తిరిగినప్పుడు దెబ్బతిన్నాడు. అంతవరకు ఆగకుండా ఒక ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి పట్టుకుందామంటే అక్కడ మిస్ అయిపోయాడు. మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళాడు, దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ దెలీలాను మోహించాడట. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఒక మాట, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతి వాడు అన్నాడు. ఇక్కడ దెలీలాను సంసోను మోహించాడు, మోహపు చూపు చూచాడు. ఏం జరిగింది తర్వాత? నీ బలం దేనిలో ఉందో చెప్పు చెప్పు అని ఆ దెలీలా విసిగిస్తా ఉంటే మొత్తానికి ఒక టైంలో చెప్పాడు. చూడండి పిల్లలు, 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెను తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన నా బలము నాలోండి తొలగిపోయి నేను ఇతర మనుషుల వలె అవుదు అని ఆమెతో అన్నాను. ఇక నా బలం, నేను బలహీనుడు అయిపోతా. ఈ విషయాలు చెప్పేసరికి రండి ఛాన్స్ దొరికిందని పిలిపిస్తారు. ఫిలిస్తీన్లు పిలిపిస్తే ఆ ఫిలిస్తీన్ల చేతికి దొరికితే ఇతని పరిస్థితి ఏమైందో చూడండి. చివరికి 21వ వచనం, 16వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించి. ఒకప్పుడు బంధించలేకపోయారు. ఒకప్పుడు ఎదురు పడితే ఎంతమంది అయినా ఎగిరిపోయే వాళ్ళే. 1000 మందిని ఒకేసారి చంపాడు. నక్కలు పట్టుకున్నాడు. మరి చాలా చాకచక్యం, చాలా బలము, చాలా వేగంగా పరిగెత్తాలి, పట్టుకోవాలి. అంత సామర్థ్యం ఉన్నటువంటి సంసోను ఏమైపోయాడు? దేవుడి మాట అవిధేయత చూపించేసరికి దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. కారణం, అతడు తన యొక్క కన్నును కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. స్త్రీని మోహించడం, ఆమె దగ్గర వెళ్ళిపోవడం. దేవుని చెంత వెళ్ళి దేవుని దగ్గర ఉండవలసిన వ్యక్తి దేవుని దగ్గర కాకుండా ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి తన కన్నును అదుపులో పెట్టుకోలేకపోయాడు. కన్ను దేహానికి దీపం. ఆ దీపాన్ని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోయేసరికి ఆ కన్ను ఏమైందంటే ఏం చేశారు వాళ్ళు? ఆ కన్నులు ఊడదీసి, కళ్ళు సరిగా పెట్టుకోలేదు కాబట్టి కళ్ళు ఊడగలిగారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంసోను యొక్క జీవిత పరిస్థితి ఇలా అయిపోయింది. చివరికి దేవుని వేడుకొని అతను చచ్చే సమయానికి చాలా మందిని చంపేసి ఆయన చనిపోయాడు. సంసోను యొక్క అతని యొక్క జీవితానికి పతన స్థితిలోకి వెళ్ళడానికి మరి కారణం ఏంటంటే అతని యొక్క చూపు. ఆయన యొక్క చూపును సరిగా సరైన విధంగా ఉపయోగించుకోలేకపోయేసరికి అతని యొక్క దేహం నాశనం అయిపోయింది. దేహానికి దీపం కన్నే. ఆ కన్ను సరిగా లేకపోయేసరికి ఆ దేహం ఏమైపోయింది? కన్నులు బిగేశారు. తర్వాత ఆ గుడిని స్తంభాలు అలా పడగొట్టేసరికి అతడు చచ్చిపోయాడు. తనతో పాటు అనేకులు చచ్చిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో హవ్వ పండును చూసింది, ఆమె దేవునికి అవిధేయురాలు అయిపోయింది. సంసోను దేవుని యొక్క పిల్లలను ఫిలిస్తీన్ల బారి నుండి రక్షించవలసినటువంటి అతను తన యొక్క చూపును సరిగా పెట్టుకోలేక, కంట్రోల్ చేసుకోలేకపోయేసరికి సంసోను యొక్క జీవిత పరిస్థితి అలా అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లల, ఒక దావీదు గురించి ఆలోచిస్తే, దావీదు ఒక ఆమెను చూశాడు. చూడండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం.
సౌందర్యవతి అయి ఉండుట చూచి రెండవ వచనం చదవండి. ఆరో వచనం. ఒకానొక దినమున ఒకానొక దినమున ప్రొద్దుగుంపు వేళ రొద్దు కృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయిన చూచి దావీదు ఆమె సమాచారం తెలుసుకోవటకై ఒక దూతను పంపాడు. ఒక ఆమె వేశాడు. ఆమె ఎవరో తీసుకోవాలని చెప్పాడు. ఆమెతో శయనించాడు. ఆమె అందాన్ని చూసి నాశనం అయిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఊరియా భార్య ఆ పేరు బత్షెబ. ఆ బత్షెబ ఆమె యొక్క అందాన్ని చూసి తన కళ్ళు కంట్రోల్లో పెట్టుకోలేక దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి, ప్రియమైన దేవుని పిల్లారా, తన జీవితాన్ని పతనావస్థ పరిస్థితిలో తెచ్చుకున్నాడు. రాజుగా ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెల కాపురిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా చేశాడు. ఈ తప్పు చేసిన తర్వాత తన ఇంటిలో సమస్యలు వచ్చాయి. చివరికి ఇతడు అరణ్యం పాలైపోయాడు. పుట్టిన బిడ్డ చనిపోయింది. దావీదు యొక్క జీవితంలో ఇది ఒక పెద్ద మిస్టేక్గా కనపడతా ఉంది. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు దావీదు కూర్చున్న సందర్భం వచ్చిన ప్రతిసారి దావీదు గురించి మంచిగా దేవుడు చెబుతూ ఊరియా భార్య అయినటువంటి బత్షెబ విషయమందు తప్ప ఇక అన్ని విషయాల్లో దావీదు మంచిగా ఉన్నాడని దేవుడు సర్టిఫికేట్ ఇస్తా వస్తాడు. దావీదు యొక్క జీవితంలో ఆ యొక్క పెద్ద మిస్టేక్ జరగడానికి, తన జీవిత కాలంలో కొన్ని దినాలు దుఃఖ దినాలు గడపడానికి, దేవుడికి దూరం అవడానికి కారణం తన యొక్క చూపు సరిగా ఉంచుకోలేకపోవడం, తన చూపును కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం. దేహానికి దీపం కన్నే, ఆ దీపం అది సరైన విధంగా ఉంటేనే మనం కూడా ఇంట్లో ఇష్టపడతాం. ఏమైనా దేవుని పిల్లారా, ఇంట్లో ఒక బల్బు ఉంది అనుకుంటుంది, ఒకటి ఉందనుకుంటుంది, అది వెలుగుతూ ఆరిపోతుంది అనుకో. చిరాకు వచ్చి మనమే చేస్తాం, ఉంటే ఉండు లేకుంటే ఆగిపో. లేదంటే మనమే ఒక రాయి తీసుకొని పాడగొడతాం. ఏమైనా దేవుని పిల్లారా, ఇక్కడ పరిస్థితి చూస్తే మరి ఆదాము ప్రారంభం నుండి హవ్వ కూడా మిస్టేక్ చేసి చూసి మోసపోయింది. సంసోను చూపుతోనే దెబ్బతిన్నాడు. దావీదు చూపుతోనే దేవునికి అవిధేయుడు. ఈరోజు మనం కూడా చూపుతో చూసి మనం కూడా దేవునికి ఏమైనా దూరం అవుతున్నామా? మన యొక్క జీవితం కూడా ఆర్పు వేసుకుంటున్నామా? ఆత్మీయంగా మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దేహానికి దీపం కన్నే. ఈ కన్ను ప్రధానమైనది. దీని వల్ల ప్రమాదం కూడా ఉంది. సరైన విధంగా ఉపయోగించకపోతే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ కన్నును వాక్యం చదవడానికి ఉపయోగించాలి. దేవుని మాటలు ఎవరైనా గొప్ప దైవ సేవకులు కొన్ని ప్రసంగాలు చెప్పి ఉంటారు. ఆ ప్రసంగాలు సెల్లో చూడడానికి మన కళ్ళు ఉపయోగించాలి. అలా ఉపయోగిస్తే మంచిదే, కానీ చేయరాని కార్యం. అలాంటి వాటి కోసం మన కన్నులు ఉపయోగిస్తే ఈ కన్ను దెబ్బతో టోటల్ దేహమే దెబ్బతింటారు. దేహమే దెబ్బతిందంటే దేహంతో పాటు ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ శరీరం ఒకటి ఏ విధంగా ఉంటాయంటే వ్యతిరేకంగా అపేక్షిస్తూ ఉంటాయి. మందిరానికి వెళ్ళాలని ఆత్మ చెప్తా ఉంటారు, వెళ్దాం ఈరోజు క్లాస్ ఉంది. ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీన. దీని యొక్క కన్ను, ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ కన్ను ఏదో ఆశ, ఈ టయానికి సీరియల్ చూడాలి, ఇదిగో ఈరోజు వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది చూడాలి. ఈ కళ్ళు అదే ఆశతో ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. లేదా ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఎక్కడికి పోవద్దు, ఉదయం నుండి సాయంత్రం వరకు క్షణక్షణం నేను చూడాలి. ఏమైనా దేవుని పిల్లారా, ఈ కళ్ళు చూసే కొద్దీ ఆశ ఇంకా ఎక్కువ. ప్రసంగి కూడా ఒక మాట చెప్పాడు, చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం
ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం ఇక్కడ చూచుట చేత వచనం చెప్పు ఒకసారి. 8 మధ్యలో చూచుట చేత చూచుట చేత కన్ను తృప్తి కన్ను తృప్తి పొందకున్నది. ప్రసంగి యొక్క అనుభవం ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన అనుభవం చెప్తా ఉన్నాడు. చూచుట చేత కన్ను తృప్తి పొందకుండా ఉన్నది. చూసి చూసి ఇక తృప్తి ఉండదు దానికి. ఈ జీవితంలో అన్ని వ్యర్థము 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 అని చెప్పినటువంటి సోమం గారే చెప్తా ఉన్నారు. ఈ కన్ను అనేది చూసే కొద్దీ దీనికి తృప్తి లేదు. అలా చూస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు అయినా చూడమే, చూస్తే తప్పే ఉంది. ఇలా కూడా మరి చెప్పి వాళ్ళ తప్పేమైనా దేవుడులారా చూచుట వలన తృప్తి ఉండదు. ఆ తృప్తి లేకపోయేసరికి మరి కాలు జారే పరిస్థితి, దేవునికి అవిధేయత ఏర్పడే పరిస్థితి, చివరికి దేవునికి దూరమయ్యే పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలన్నీ గ్రహించినటువంటి భక్తులు తమ కన్నుల విషయమై గొప్పగా ఆలోచించారు. తమ కన్నులను జాగ్రత్త పెట్టుకోవాలి. తమ కన్నులను ఎప్పుడు దేవుని వాక్యం చదవాలి, తమ కన్నులు చూడాలని ఆశపడ్డారు. ఒక సందర్భంలో భక్తులు కూడా చెప్తా ఉన్నారు, ఈ కన్ను వల్ల ఇంత ప్రమాదం ఉందా ప్రభువా, నన్ను కాపాడని ఒక భక్తులు కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం పిల్లలు. వ్యర్థమైన వాటిని చూడకుండా. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ప్రభువా, ఈ కన్నులు చూసి ఈ పాపిష్టి లోకాన్ని ఇది చూసి చూసి పక్కకు తప్పుకోలేకుండా ఉన్నది. ఇది చూసే కొద్దీ ఇంకా దాని వైపు చూస్తూ ఉన్నది. దీనికి తృప్తి లేదు ప్రభువా, ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయని భక్తులు కూడా తండ్రిని వేరుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుడులారా, తర్వాత ఏమంటున్నారు చూడండి, నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికిపుము. ఎందుకంటే నా కన్ను, నా యొక్క కంటి చూపు అనేది ఇది వేడినో కోరుకుంటా ఉంది. ఇది చివరికి నన్ను చంపేస్తుంది. ప్రభువా, నీ మార్గంలో నన్ను నడిపించు, నీ మార్గంలో నడిపించి నన్ను బ్రతికించు. ఈ కన్ను వల్ల నాకు ప్రమాదం ఉంది. ఈ కంటి చూపుతో నేను చేయరాని చేస్తా ఉన్నాను, చూడరాని చూస్తా ఉన్నాను. భక్తుల యొక్క బాధ. ఇంకొక మాట చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. నిబంధన చేసుకున్నాడట భక్తుడు. ఏ నిబంధన చేసుకున్నాడు చూస్తే, కన్యకను నేను ఎలాగూ చూసుదును. అలాగూ చేసిన నేను ఎలా చూడాలి, నేను చూడకూడదని నిబంధన చేసుకున్నాను. ఒకవేళ చూశాను అనుకో, అలాగూ చేసిన ఎడలా పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. భక్తుల యొక్క ఆలోచన కాకుండా చూడండి. వ్యర్థమైన చూడకూడదు, మా కన్ను తిప్పేని ఒకరు అడుగుతా ఉన్నా, నేను ఎలా చూడాలి అసలు, నాకు తర్వాత వచ్చే నష్టమే అని ఆలోచిస్తా ఉన్నా. సామెతలను ఒక మాట చూద్దాం పిల్లలు. సామెతలు అందుకే ఈ కంటి చూపు ఏం చేయాలి, ఎలా పెట్టుకోవాలి చెబుతూ ఒక మాట చెప్పాడు. సామెత గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కన్నులు ఇటు అటు చూడకూడదు. ప్రియమైన దేవుని పిల్లల, ఇటు అటు చూస్తే ప్రమాదం. బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు పొరపాటున వేరే వైపు చూసామనుకున్నాం, ఇక తర్వాత యాక్షన్ జరుగుతుంది.
పక్కన కాలువ ఉంటే కాలువలో పడతాం. ప్రియమైన దేవుని పిల్ల, ఇటు అటు చూడకూడదు. ఇటు అటు చూస్తే ఇక తర్వాత ప్రమాదం ఉంది. నీ కనురెప్పులు నీ ముందర సూటిగా చూడాలి, సూటిగా చూడాలని చెప్తా ఉన్నాడు. అయితే సూటిగా దేవుని చూడాలి. ఫైనల్గా చూస్తే కొత్త నిబంధనలు ఒక మాట, ఈ మాట మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది ఇప్పటికీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 'విశ్వాసమునకు కర్త అయిన ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. అటు ఇటు చూడకుండా ఈ లోకంలో ధనం వైపు, సిరి సంపదల వైపు చూడకుండా, ఎవరో ఇంటి పక్కన ఏదో మరి మంచిగా గొప్పగా ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నారు, ఎన్నెన్నో మరి గొప్పగా ఎదిగిపోతా ఉన్నారని వారి వైపు చూసుకుంటూ, దేవుళ్ళో ఉన్నా కానీ నా పరిస్థితి ఇలా ఉంది దయనీయం కానీ ఇలా ఆలోచించి ఇక దేవుని దూరం అయిపోవాలని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా విశ్వాసములకు కర్త అయినటువంటి యేసు వైపు చూడాలని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని మన చూపు అనేది, ఈ కన్ను అనేది దేహానికి దీపం. ఈ కన్ను సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతే ఆ కన్ను ఏమైపోతుందంటే చెడిపోతుంది. కన్ను చెడిపోతుంది. కళ్ళకు కాంట్రాక్ట్స్ రావడము, లోకంలో ఏదైనా రోగం రావడము, తర్వాత కళ్ళద్దాలు తెచ్చుకోవడం, ఆ వ్యాధుల గురించి పక్కన పెడితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆత్మీయంగా నీ కన్ను ఒకవేళ సరైన వాటిని చూడకుండా లోకంలో వేటి కోసం చూసి ఆశపడి లోకాశలోకి వెళ్ళిపోతే నీ కన్ను చెడిపోయినట్టు. నీ కన్ను చెడిపోతే నీ దేహమే చెడిపోతుంది. అంటే నీ దేహాన్ని మందిరాన్ని తీసుకుంటావు, చర్చ జరిగే ప్రాంగణం ఆ టయానికి నువ్వు ఎక్కడో ఉంటావు. దేవుని యొక్క మాటలు ప్రకటించి ఆ సువార్త సభలో పాల్గొనకుండా నువ్వు ఎక్కడో ఊరికి ఈ దేహాన్ని నువ్వు చెరుపుకుంటావు. చివరికి దేహంలో ఉన్నటువంటి ఆత్మను కూడా నువ్వు దేవునికి దూరం చేస్తావు. చివరికి ఆ దీపం ఆరిపోతుంది. నీ యొక్క జీవితం నిత్యాగ్ని దండకి వెళ్ళిపోతుంది. ఏమైనా దేవుడు అలా ఉండకూడదనే దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అది మనదే. ఎందుకంటే భక్తిహీనుల దీపం ఏమైపోతుంది? ఆరిపో. ఈ విషయాలన్నీ దేవుడు ఎన్నో సందర్భాల్లో వ్రాయించుకుంటా వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం ఏం చేయాలంటే ఈ సర్వ ఇంద్రియాలలో, దేహంలో ఉన్నటువంటి సర్వ ఇంద్రియాలలో ప్రధానమైనది నయనం అంటే కన్ను. ఈ ప్రధానమైన కన్ను ఇది సరిగా ఉపయోగించుకోలేకపోతే ఆ కన్ను ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఈరోజు కళ్ళను సరిగా కంట్రోల్ పెట్టుకోక ఎవరెవరో ఆశపడి చూసి మోసపోయి కుటుంబాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ చూపు సరిగా లేకపోయి ఇంట్లో వాళ్ళ మీద అనుమానంతో ప్రియమైన దేవుడు ఇంట్లో వాళ్ళను కొట్టడం, తిట్టడం, నిష్ఠలో పెట్టడం అలా చేసి చివరికి ఆ అనుమానంతో కుటుంబాలను కూడా నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, ముగించుకున్నాం. ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ యొక్క ప్రపంచానికి ఒక అద్భుతమైన మాట. ఈ ప్రపంచంలో ఎవరైనా కళ్ళతో చూసి అలా చూస్తే తప్పేముంది అని చెప్పుకునే వాళ్ళతో యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట, నువ్వు ఆమెను చూసి లేదా అతన్ని చూసి అతనితో కలవకపోయినా కానీ ఆ చూపు వ్యామోహంతో ఉంటే, ఆ చూపు మోహంతో ఉంటే
అతను వ్యభిచారం చేసిన వాడని చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఈ వర్షం మళ్ళీ చదువుతాము. ఒకసారి వర్షం బాగా చూడండి పిల్లలు. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఇప్పుడు ఒక ఆమె ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ వైపు ఎవడో ఒక వ్యక్తి మోహపు చూపుతో చూశాడు, కానీ ఆమె మాత్రం చూడలేదు. వారిద్దరిలో ఎవరు తప్పు చేసినట్టు, ఎవరు తప్పు చేయలేదు? చూసిన వాడు వ్యభిచారి, కానీ చూడని వాడు, చూడని ఆమె వ్యభిచారి కాదు, అసలు తప్పు లేదు, అసలు ఆమె తప్పు చేయలేదు. కానీ చూసిన వాడు తప్పు చేసినట్టు, అదొక పాపం. ఏమైనా దేవునికి నాన్న ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. కానీ చాలామంది అనుమానంతో, ఆలోచనతో మరి ఇంట్లో వేధించిన వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్నారు, బయట అన్ని కూడా చాలా మంది ఉన్నారు. మంచి వాళ్ళను కూడా పోగొట్టుకున్న వాళ్ళు, అనుమానంతో పోగొట్టుకొని కుటుంబాలు నాశనం చేసుకుని చివరికి అన్నం పెట్టే వాళ్ళు కూడా దిక్కు లేక, పిల్లలు కూడా ఆమె దగ్గరికి పంపించక నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రేమైన దేవుని ద్వారా కన్ను సరిగా పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకో. ఈ కన్ను, ఈ నయనం అనేది ప్రధానం. దీనివల్ల ప్రమాదం ఉంది. మనం నాశనం అవుతాం, అనుమానంతో ఇంట్లో వాళ్ళు కూడా నాశనం చేస్తాం. ఏమైనా దేవుడి పిల్ల ఈ యొక్క విషయాలన్నీ విన్నటువంటి మీరందరూ ఈ యొక్క కన్నును, దేవుల్లో ఉన్నటువంటి ఈ కన్నును దేవుని మాట చదవడానికి, వినడానికి, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి, పనులు చేయడానికి ఉపయోగిస్తూ దేవుడు నా లోకానికి చేరుకుంటారని ఇక మాట తెలియజేస్తా ఉన్నా. పిల్ల అది చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపులోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. పరలోకంలో ఉన్నటువంటి మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రేమాడు మా విషయం యేసుక్రీస్తు ద్వారా మరొకసారి ఆయన ప్రార్థిస్తున్నాము. దేహానికి దీపం కన్నే అని తెలియజేసిన ఇది దీపం. ఆయన దీపం లేకపోతే ఇంటిలో వారికి వెలుగు ఉండదు, తడుగులు ఆడవలసిన పరిస్థితి. ఈ యొక్క కన్నును సరైన రీతిలో తండ్రి నేను ఉపయోగిస్తూ కేవలం విశ్వాసంలో భక్తులైన యేసు వైపు, వాక్యం వైపే తండ్రి మా యొక్క కన్నులు ఎల్లప్పుడూ తండ్రి మనస్సు వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కొరకు తండ్రి ఉన్నతంగా బ్రతికి అవకాశం కలిగించామని, మా యొక్క మనోనేత్రము తండ్రి వెలిగించామని ఈ ప్రార్థన ఈ వేగమాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.